తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ పైన అనేక ఆరోపణలు చేశారు కొందరు కళాకారులు. మరి రవీంద్ర భారతిలో అన్ని కళలకు అందరి కళాకారులకు సమాన న్యాయం జరగట్లేదు. కొన్ని కుల వివక్ష జరుగుతూ ఉన్నది. కొందరికి వారికి నచ్చిన వారికి మాత్రమే వాళ్ళ అమౌంట్ ఇస్తున్నారు, రుసుము చెల్లిస్తున్నారు. మిగతా వాళ్ళు అందరికీ సమాన ప్రాధాన్యత దక్కట్లేదని చెప్పి నేడు హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ప్రాంతంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. కొంతమంది కళాకారులు ప్రెస్ మీట్ నిర్వహించడానికి గల కారణాలు ఏంటి, అసలు అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. సార్ నమస్తే సార్. మీరు ముఖ్యంగా రవీంద్ర భారతిలో జరుగుతున్నటువంటి మరియు తెలంగాణ రాష్ట్రంలో కళాకారుల ఉండి కూడా ఇంకో కళాకారుల పైన కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. అట్లాగే డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారి పైన కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. మరి ఆరోపణలు ఇన్ని రోజులు వెళ్ళింది, ఈ రోజు ఎందుకు ఆరోపణలు చేయాల్సి వచ్చింది, అసలు వాటికి ఎంతవరకు వాస్తవం ఉందా అని నేను అడుగుతాను. నాన్నగారు చింది యక్షణ కళాకారుడు, పద్మశ్రీ అవార్డు 2024. సార్ జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలలో కూడా అక్కడి అవకాశం వచ్చి అంత పద్మశ్రీ దగ్గర పోయినా కూడా కనీసము రాష్ట్ర ప్రభుత్వం కూడా భాషా సంస్కృతి శాఖ కూడా గుర్తించడం లేదు. ఎందుకు గుర్తించడం లేదని అంటే ఏమున్నా కూడా ఒగ్గుడోలు, పేరిణి, క్లాసికల్ డాన్సెస్ వీటినే గుర్తిస్తున్నారు. సార్ వీటిలో కూడా ఒగ్గు డోల్లో కాకుండా ఒగ్గు కథ కూడా ఉంది. ఒగ్గు కథను ప్రపంచవ్యాప్తంగా కూడా మా చుక్క సత్తయ్య గారు అక్కడి దాకా తీసుకెళ్లిన వ్యక్తి. మళ్ళీ అంతేకాకుండా వీరికి మాత్రమే శిక్షణ శిబిరాలు ఇస్తూ మరి ఇందులో బోనాల కోలాటం అని, ఘటాలని, వీటినే అసలు దానికి సంబంధం లేని కళారూపాలన్నీ ప్రోత్సహిస్తూ అలాంటి వ్యవస్థ తీసుకొస్తున్నారు. కాబట్టి ఈరోజు కళాకారులందరూ ఏకమవడం జరుగుతుంది. అంతరించిపోతున్న కళారూపాలన్నీ కూడా ఇలాంటి మీరు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి కళాకారులందరూ అంతరించిపోతున్నారు. మీరు అసలైన కళారూపాలను అంతరించిపోతున్న కళాకారులన్నీ మీరు శిక్షణ శిబిరాలు పెట్టినట్టయితే ఖచ్చితంగా దే విల్ డెఫినెట్లీ గెట్ ఏ గుడ్ ఛాన్స్ అండి. సో ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణము మీ యొక్క పని విధానము మరియు మీ యొక్క ప్రోగ్రామ్ సెక్షన్లో కానీ ప్రతి విధానంలో కానీ మీరు ప్రోత్సహిస్తున్నదే సార్ ఇది. దానివల్లనే ఈరోజు మేము ఇక్కడికి రావడం జరుగుతుంది. మీరు ఒక మాట అన్నారు, అధ్యక్షులు గారు ఒక మాట అన్నారు, ముఖ్యంగా ఏంటి అక్కడ కుల వివక్ష జరుగుతుంది, అన్ని కులాలకు సమాన న్యాయం జరగట్లేదు, మాదిగా మాల అని చెప్పి వివక్షణ చూపిస్తున్నారు అని చెప్పి ఆ మాట మరి ఎంతవరకు వాస్తవం? మరి కుల వివక్ష అనేది చిన్న ముచ్చట కాదు. అందుకనే తెలంగాణలో కళాకారులు ముఖ్యంగా ఈ ఒగ్గు కళాకారులు కావచ్చు, చింది యక్షగానం కావచ్చు, దళితులు ఎక్కువ మంది ఉన్నారని చెప్పి మేము అనుకుంటున్నాం. మరి ఆ కుల వివక్ష చూపిస్తున్నటువంటి ఆరోపణ వాస్తవమేనా? వాస్తవమే, 100% వాస్తవమే. ఏ విధంగా చెప్తున్నారు? ఏ విధంగానేనంటే ఇప్పుడు కళాకారులలో మీరు చూడండి, ఇప్పుడు ఒగ్గుడోలు కళాకారులను, పేరిని, భరతనాట్యం, కూచిపూడి వాళ్ళ కళాకారులకైతేనో ఒక స్థాయిగా చూపిస్తాడు. వాళ్ళని తీసుకుపోయినా కానీ ఒక దగ్గర కూర్చోబెంటాడు. మా డప్పు కళాకారులను కానీ, చిందు యక్షగాన కళాకారులను కానీ, లేకపోతే ఇంకా మన చిరుతల భజన కానీ, చిరుతల రామాయణం కానీ, కోలాటం కళాకారులు కానీ, ఏ కళాకారులు వచ్చినా కానీ అక్కడే ఆగుంటావు. అక్కడ ఆగుతాడు, నిలబెట్టి నించోనే మాట్లాడిపిస్తారు తప్ప కూర్చో అని చెప్పని మాట్లాడడం కాదు. అక్కడ నించోనే మాట్లాడి పెడతారు తప్ప ఆడ ఉండి కూర్చో అని చెప్పి మాట్లాడు. అదే క్లాసికల్గా అయింది అనుకో, క్లాసికల్ వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకు వేరే ఉంటారు. వాళ్ళకు కూడా ప్రోగ్రాం కడిపోయినా కూడా వాళ్ళకు వసతులు వేరే ఉంటాయి, మా కళాకారులకు వేరే ఉండవు. మాకు వసతులు అనేవి ఉండవు. ఎక్కడ పోయినా కానీ, ఏ కళాకారులు పోయినా కానీ మాకు పక్కనే ఉండాలి, పక్కనే చేసుకోండి, అక్కడ ఎక్కడ చేసుకొని పోతారు, వాళ్ళే డ్రెస్అప్ అవుతారు, వాళ్ళే ఉంటారు అని అనుకుంటుంది. ఒక మహిళా కళాకారుని, డప్పు కళాకారులు కూడా సపరేట్గా వసతులు కూడా ఉండవు. అలాంటి అందులో వేరియేషన్ అవుపిస్తుంది కండి. అది కరెక్ట్ క్లియర్గా అనిపిస్తుంది కదా, దాన్ని బట్టి చూస్తే అవపడతలేదా? ఎట్లా ఏ విధంగా ఉంది వివక్ష అనేది అవపడుతుంది కదా. అంటే తెలంగాణ రాష్ట్రంలో కళలకు కానీ కళాకారులకు కానీ ఎటువంటి అన్యాయం ఇప్పటివరకు జరగలేదు అని చెప్పి కొంతమంది వ్యక్తులు చెప్పడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఏ కార్యక్రమం అయినా కూడా కళాకారులను కానీ ముందు వరుసలో నిల్చోబెడతారు. మరి అలాంటిది ఈ ఆరోపణ మొదటిసారిగా బయటకు వచ్చిందని చెప్పి మేము అనుకుంటున్నాము. రాను అదే ఒకప్పుడు స్టార్టింగ్లో ఉన్నప్పటి నుంచి ఉండేది, కానీ రాను అంటే ఇది అధికమైపోయి ఇప్పుడు వివక్ష నుంచి మొదలుపెడితే ఇప్పుడు ఏమవుతుందంటే నిజమైన కళాకారులను పక్కన పెట్టి ఫేక్ కళాకారులను తీసుకొచ్చి కూడా దాంట్లో ఇప్పుడు చూపించడం జరుగుతుంది. అంటే నిజమైన కళాకారులు, ఫేక్ కళాకారులు ఇందులో ఏంటంటే ఇందులో నిజమైన కళాకారులు, ఫేక్ కళాకారులు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డప్పు కళాకారుని, నేను వృత్తి కళాకారుని, నాది మాదిగా, నేను మాదిగా, నా వారసత్వం నుంచి కూడా వచ్చింది నాకు వృత్తి కళాకారుని, నేను డప్పు కళాకారును. నా వృత్తి కళాకారునికి డప్పు కళాకారునికి ఇవ్వకుండా ఇప్పుడు చిందు యక్షగానాయనకు చిందు కళాకారుడు, ఆయనకు డప్పు కళాకారుని ఆ ప్రోగ్రామ్ ఇస్తాడు. అంటే చిందు ఆయన వచ్చి డప్పు కళాకారు కొడితే మరి ఈ డప్పు కళాకారు నేర్చుకుని ఆయన ఎక్కడికి పోవాలి? ఆయన కళారూపమైంది. నెక్స్ట్ బయలుదేరిన వస్తాడు, బయలుదేరినకు జమిడిక కళారూపం కావాలి. ఆయనకు జమిడిక కళారూపం ఇచ్చేస్తే ఆయన వృత్తి కళాకారుడు, ఆయన బయలుదేరినకు కూడా డప్పు కళాకారుని ఇస్తాడు. ఇప్పుడు డప్పు కళాకారుడు ఎక్కడ పోవాలి? మరి బయలుదేరినకు డప్పు కళాకారుని ఎట్లా ఇస్తావు? ఆయన వృత్తి కళాకారుడు కాదు కదా. కోలాటం కళాకారుడు అనుకో, కోలాటం ఉన్నప్పుడు కోలాటానికి వేయాలి. ఏ వృత్తి కళాకారునికి ఆ వృత్తి కళాకారునికి ఇస్తే సమన్యాయంగా జరుగుతుంది. అంటే ఒక కళాకారుని తీసుకొచ్చి వేరేటోనికి ఇచ్చేసి ఆయనకు ఆట రాదు, పాట రాదు,
ఆట రాని పాట రెండు తీసుకొచ్చి నువ్వు ఈడ ఆయనకు తీసుకుపోయి డప్పు అని పెడతావు. మళ్ళీ ఆయన డప్పు కళాకారుడు ఎవరు కావాలో మళ్ళీ మా దగ్గరకు వచ్చే డప్పు కళాకారులు కావాలి తీసుకుంటాడు. అంటే ఆయన పేరు మీద బిల్లు పెట్టుకుంటాడు, ఆయనకు డప్పు రాదు, ఆట రాదు, పాట రాదు, ఆయన పేరు మీద బిల్లు పెట్టుకుంటాడు. కానీ చేసుకుపోయి మనం ఊడిగా చేసేది మాత్రం మా కళాకారం, డప్పు కళాకారం పోయి ఆయన కొడితే ఆయన డప్పు మళ్ళీ బిల్లు పెట్టుకుంటాడు. అంటే దాంట్లో ఏది ఫేక్ అన్నట్టే కదా, అది ఆయన ఒరిజినల్ కాదన్నట్టే కదా అర్థం. అంటే కష్టం ఒకరిది, ఫలితం ఒకరిది దక్కుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇందులో ఇది మనకు సంబంధించిన కళారూపం కాదు, ఇది మనకు సంబంధించిన కళారూపం కాదు, ఇది పంజాబీ కళారూపం. ఇది స్వాతంత్ర దినోత్సవం రోజు నాడు, ఆగస్టు 15 రోజు నాడు తీసుకొచ్చి స్వాతంత్ర దినోత్సవం నాడు గోల్కొండ కోటలో ఈ కళారూపం ప్రదర్శించారు. అంటే తెలంగాణలో 66 కళారూపాలు ఉన్నాయి, అందులో నీకు ఏ కళారూపం లేదా? పంజాబీ కళారూపాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు ప్రదర్శించాలి? దానికి ఒక కారణం ఏంది అంటే తెలంగాణ కళాకారుని అవమానపరుస్తున్నట్టే కదా నువ్వు. తెలంగాణలో కళాకారులు లేనట్టేనా? దాని ఉద్దేశం అదేనా? ఎందుకు ఆ కళారూపాన్ని తీసుకురావాల్సి వచ్చింది అంటే ఇందులో ఇంతమందికి మీరు ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఫేకే. అది ఏదో వాళ్ళకేదో వేషం వేసి వాళ్ళకేదో వేషం వేసి ఇవన్నీ చూపించినట్టు, నిజమైన కళాకారులు కాదు అందులో. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో చూడు, ఈమె ఇక్కడ ఉన్న చూడు, ఇక్కడ ఉన్న ఆమె కూడా ఈ కళారూపం కూడా కొమ్ముకోయ కళారూపం ఏం ఒరిజినల్ కాదు. ఈమె తీసుకొచ్చి కూడా ఒక డ్రెస్ వేయించి ఈమె కళాకారం అంటే ఇది ఫేక్ కళాకారణ కాదని చూపించడానికి ఇది నీకు నిదర్శనం. నెక్స్ట్ ఇందులో కూడా ఒకటే కళాకారిని, ఇందులో ఒకటే కళాకారిని ఉన్నది. ఈ కళాకారులు అందరూ ఒకటే కళాకారు అంటే ఇందులో కూడా అదే ఈ కళాకారిని, పంజాబ్ కళాకారిని, ఈ కళాకారిని అంటే 3 కళారూపాలకు ఒకటే కళాకారులు పెడతారు. అంటే అందులో మూడు కళారూపాలకు కొమ్ముకోయ అయితేంది, పంజాబ్ అయితేంది, కోలాటం అయితేంది, ఈ 3 కళాకారులకు ఒకరే. అంటే అందులో వాళ్ళు నిజమేవారు? అందులో మరి ఆ 3 కూడా ఆమెకు సంబంధించిన కాదు, వాళ్ళు యాక్చువల్గా బయల కళాకారులు, దానికి సంబంధించిన వాళ్ళు ఉండాలి కదా. ఈ కళాకారు తీసుకొచ్చి అందులో పెడతారు. అంటే అది నిజమైన కళాకారులకు అన్యాయం జరుగుతుంది, ఫేక్ కళాకారులకు అక్కడ ప్రోత్సాహం జరుగుతుంది.